అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశపు ప్రాచీన సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రపంచవ్యాప్తంగా నేడు 1300 నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు అందుకు సంబంధించిన వేడుకలను భారత్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమాల ద్వారా యోగా ప్రాముఖ్యతను మరింతగా ప్రచారం చేయనుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సాంస్కృతిక విభాగమైన ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ నిన్న విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం సందర్భంగా పాకిస్తాన్లోని భారత హైకమిషన్ కూడా ఇస్లామాబాద్లో ఒక యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున యోగా కార్యక్రమాలు జరుగుతున్న ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశాన్ని మేము కవర్ చేయనున్నాం. అమెరికా వంటి కొన్ని దేశాల్లో వివిధ నగరాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఐసీసీఆర్ డైరెక్టర్ జనరల్ కె నందిని సింగ్లా ఒక ప్రకటనలో తెలిపారు. 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐసీసీఆర్ 191 దేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు వేడుకలను నిర్వహించనుందని, వివిధ దేశాల్లోని పలు నగరాలను కలుపుతూ 1300 ప్రదేశాల్లో 2000కు పైగా కార్యక్రమాలు జరుగుతాయని ఆ ప్రకటన పేర్కొన్నారు. అంతేకాకుండా బ్రెజిల్, అర్జెంటీనా, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, మలేషియా, శ్రీలంక, ఇండోనేషియా, సింగపూర్, దక్షిణ కొరియా సహా 15 దేశాలకు చెందిన 17 మంది యోగా గురువులు, అభ్యాసకులు భారతదేశ వ్యాప్తంగా యోగా దినోత్సవ కార్యక్రమాలకు నాయకత్వం వహించేలా యోగా బంధన అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఐసీసీఆర్ నిర్వహిస్తోందని సింగ్లా తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్, కుతుబ్ మినార్, పురాణా ఖిల్లా, హిమాయున్ సమాధి వద్ద ఈ విదేశీ యోగా గురువుల నేతృత్వంలో యోగా కార్యక్రమాలు జరుగుతాయని, అలాగే లక్నో, అయోధ్య, వారణాసి, జైపూర్, జోధ్పూర్, భోపాల్, గ్వాలియర్ తదితర నగరాల్లోని చారిత్రక ప్రదేశాల్లో కూడా ఇలాంటి యోగా బంధన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె వివరించారు.